హాయ్ నమస్తే అందరికీ. నేను ఆశ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే మెహందీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానన్నమాట. సో ఈరోజు మెహందీ ఎలా జరుపుకున్నా అంటే హల్దీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత 3 నుంచి భోజనాలు అయిపోయాక మెహందీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. దానికన్నా ముందు పిల్లలు కొంచెం కాసేపు అలా డ్యాన్స్ చేస్తూ, అంటే యాక్చువల్గా నేను ముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను కదా, నార్మల్గా అయితే మేము మెహందీకి ఏం ప్లాన్ చేసుకోలేదు, హల్దీ ఒక్కటే అనుకున్నాం. కానీ ఆ ఫొటోస్ వాళ్ళకి మాత్రం చెప్పాము, కొంచెం అలా చేసేటప్పుడు మాత్రం, అంటే హల్దీ అయిపోయాక మెహందీ మోక్షకు పెట్టేటప్పుడు కొన్ని షార్ట్స్ తీయండి, డ్రెస్ చేయించేసి అవి ఫొటోస్ వీడియోస్లో ఉంటే బాగుంటుంది అన్నట్లు చెప్పాము. వాళ్ళు అలానే వెయిట్ చేశారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మెహందీ కూడా ఇంత బాగా జరుగుతుంది అని అయితే మేము అనుకోలేదు. మేము లడ్డు ప్రిపేర్ చేసే రోజు ఆ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుసు. ఇంకా పిల్లలకి డ్యాన్స్లు అవన్నీ చిన్ను వదిన ఇద్దరు కలిసేసి అయితే చక్కగా నేర్పించేశారు. అలానే పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు కూడా, వీళ్ళిద్దరు కూడా నాకు వీళ్ళిద్దరు చెల్లెళ్ళు అవుతారు. తిని చిన్ను వెనక ప్రియాంక, ఇద్దరు కలిసి అయితే చక్కగా డ్యాన్సులు వేశారు కాసేపు. ఇంకా అలానే మన ముందు వీడియో నేను ఏమేమి జ్యువెలరీ తీసుకున్నానో, నా జ్యువెలరీ ఏంటి అనేది అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాండ్ వచ్చిందనమాట. చాలా చాలా థ్యాంక్స్. నాకు అది 22K వరకు వెళ్ళింది. వాచ్ టైం కూడా చాలా తీసుకొచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉంటే అది చక్కగా సక్సెస్ అవుతుంది అనడానికైతే ఇదే ఎగ్జాంపుల్. మెహందీ కోసం అయితే చెప్పాను కదా, ఎలాంటి ఖర్చు అయితే మేము చెయ్యలేదు కూడా. ఎందుకంటే హల్దీ కూడా మేము ఫంక్షన్ హాల్, ముందు మా వీడియో చూసింటే అర్థమై ఉంటుంది, హల్దీ కూడా ఫంక్షన్ హాల్లో చేశాం కాబట్టి లక్కీగా ఆ స్టేజ్ మీద ఏంటంటే నిన్న ఫంక్షన్ అయ్యింది, ఆ డెకరేషన్ అంతా అలానే ఉంది. సో మేము ఆ స్టేజ్ అంతా కూడా క్లీన్ చేపించేసాము. ఆ తర్వాత 3 ఇంకా మెహందీ కోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ హల్దీకి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకా మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ వరకు ఉన్నాము. సో అలా సాంగ్స్ పెట్టేసి 1 గంట వాళ్ళకి నచ్చినట్లుగా డ్యాన్స్ వచ్చిన వాళ్ళు, అంటే ముందుగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి, అవ్వకపోయినా పిల్లలు అంతా కూడా బాగానే చేశారు. ఇంకా ఆ తర్వాత ఎలాగో ఇంకా మెహందీ అంటే ఒక బాక్స్ అలా కోన్లు అలా తీసుకొచ్చి అయితే పెట్టేశాము. ఇంకా ఆటోమేటిక్గా అందరూ అలా కూర్చొని వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి ఇంకా 1 by 1 వాళ్ళకి వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ మోక్షకి మాత్రం మా మామయ్య వాళ్ళ కూతురు పెడుతుంది. తన మెహందీ డిజైన్స్ అయితే చాలా బాగా పెడుతుంది. అంటే పెళ్లి కూతుర్లకి వాళ్ళందరికీ కూడా తను పెడుతూ ఉంటుంది. ఎవరైనా గండ్రాయి నుంచి వీడియో చూసేవాళ్ళంటే, ఆ ఏరియాలో చూసేవాళ్ళైతే తనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు పెళ్ళిళ్ళు కానీ ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా కూడా తన దగ్గరకు వస్తే మెహందీ అయితే చక్కగా పెడుతుంది అన్నమాట. సో ఇంకా అలానే అందరూ కూర్చొని చక్కగా అయితే అందరు భోజనాలు అయిపోయాయి, అందరూ కూర్చున్నారు ఆరామ్సే. ఇంకా స్నాక్స్ కోసం కొంచెం వెయిటింగ్, ఇంకా 4-5 అయిపోతుంది కాబట్టి ఆ ఫోటో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా మోక్ష మెహందీ అయిపోతే ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ టీజర్ ప్రిపేర్ చేయాలి. మధ్యలో ఒక్కరోజే టైం ఉంది. ఇంకా ఆ టీజర్ ఆ రోజే ప్లే అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అందులో రావాలి అని చెప్పేసి వాళ్ళు ఏవైతే షూట్ చేశారో అందులోంచి అయితే నేనైతే ఈ క్లిప్స్ అన్నీ తీసుకొని అయితే పెట్టేస్తున్నాను. చెప్పాను కదా, హల్దీకి ఎంత ఖర్చు అయింది అన్నది మాత్రం క్లియర్గా నేనైతే మెన్షన్ చేశాను. ముందు వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకున్నాం, ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చామనేది కూడా చెప్పాను. సో మెహందీకి అయితే ఇలా అన్నమాట. మా మామయ్య వాళ్ళ అమ్మాయే కాబట్టి మెహందీకి తనకి నేనేమి కాస్ట్ అయితే పే చేయలేదు పాపం. తను ఫ్రీగానే అలా పెట్టేసింది. కానీ బయట ఇలాంటి డిజైన్స్ పెట్టించుకుంటే మాత్రం 3000కి తక్కువ అయితే ఎవ్వరూ పెట్టరు. 2 చేతులకి 2 కాళ్ళకి అలా పెట్టాలి అంటే, అప్పుడు షూట్ కోసం అని చెప్పేసి ముందు అలా పెట్టేసాము. ఆ తర్వాత మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాం. మెహందీ కోసం నాకు లెహెంగాస్ అలా అయితే తీసుకోవాలి అనిపించలేదు తనకి. ఇప్పటికే లెహంగాస్ బోల్డ్ అయిపోయాయి, ఇంకొద్దు ఫ్రాకే తీసేసుకుందాము. అంటే ఫర్దర్గా యూస్ చేసేలా కూడా ఉండాలి. ఇన్ని డ్రెస్సెస్ మేము ఇక్కడ ఫంక్షన్కి అటెండ్ అయ్యేదే తక్కువ కాబట్టి కోల్కతాలో ఉంటాం. సో ఫర్దర్గా యూజ్ అవ్వాలంటే ఫ్రాక్స్ అయితే అలా యూజ్ అవుతాయిలే అని చెప్పి మెహందీకి ఒక్కదానికి మాత్రం ఫ్రాక్ ప్రిఫర్ చేశాను నేను. సో ఆ విధంగా అయితే మా ఇంట్లో ఫంక్షన్ హడావిడి అయితే ఈరోజైతే హల్దీ, మెహందీ, సంగీత్ 3 అయితే కవర్ అయిపోయాయి అన్నమాట. కాస్ట్ కూడా నేను ముందు వీడియోలో అయితే మెన్షన్ చేశాను, ఆ ప్రకారంగా అయితే అయ్యాయి. సో ఇంకా మిగిలింది అయితే ఫంక్షన్ వీడియో, నేను త్వరలోనే అది కూడా అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.